కాల రోజు అసెంబ్లీ సమావేశాలు కాసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఫామ్ల ఈ కార్ రేస్ పై వాయిదా తీర్మానాన్ని అందజేసింది. అనంతరం బీఆర్ఎస్ సభ్యులు నల్లని బ్యాడ్జీలు ధరించి సభకు హాజరయ్యారు. కేటీఆర్ పై అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. అలాగే ఫార్ములా ఈ కార్ రేస్ అంశంపై సభలో చర్చ పెట్టాలని పట్టుబట్టారు. మరోవైపు ఆందోళన విరమించాలని స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్ వారించిన బీఆర్ఎస్ సభ్యులు పట్టు వీడలేదు. దీంతో ఆయన సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. రైట్ మహేందర్ రెడ్డి, చెప్పండి. ఇదే విషయానికి సంబంధించి మొత్తానికి అసెంబ్లీ సభ కాసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ అరెస్ట్ కి సంబంధించి అసెంబ్లీలో నిరసనలు చేపట్టే దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? ఆరో రోజు అసెంబ్లీ సమావేశాలు నేడు జరుగుతున్నాయి. దీంట్లో ఉదయం నుంచి కూడా ఇటు ఈ కార్ రేసింగ్ తో పాటు ఔటర్ రింగ్ వ్యవహారాలు కూడా సభ ముందు తీసుకురావాలి, చర్చించాలని ఇటు బీఆర్ఎస్ పట్టుబడుతుంది. మరోవైపు కేటీఆర్ పైన కేసులు పెట్టడం అనేది కూడా సరిగ్గా కాదు అని హరీష్ రావు మాట్లాడడం జరిగింది. స్పీకర్ ఒక సభ్యుడు అయితే ఆ కేటీఆర్ సంబంధించినటువంటి కేసు గురించి మంత్రులు అందుబాటులో లేరు, వచ్చిన తర్వాత మాట్లాడదాం. అయితే ఇది ఒక సభ్యుని గురించి జరుగుతున్నటువంటి చర్చ కాదు. ఒక సభ్యుని గురించి మనం ఇంత సమయం వృధా చేసుకోరాదు, ఖచ్చితంగా మీరు సహకరించాలి. ధరణి ఏదైతే భూభారత్ పేరిట అయితే మరి పొంగుల శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నారు, దాన్ని కొనసాగించాలి. ఇది సుదీర్ఘమైన అంశం, చాలా వరకు అవసరం ఉన్నది, ప్రజలకు చేరాలన్న విషయం అన్నట్టుగా ఇటు ప్రభుత్వం అయితే ముందుకెళ్తున్న నేపథ్యంలో, స్పీకర్ చెప్పిన నేపథ్యంలో బీఆర్ఎస్ మాత్రం వారించుకుంటుంది. మొత్తానికి అసెంబ్లీలో గందరగోళం నెలకొన్న పరిస్థితి ఉంది. నేడు ఇటు చెప్పులు, వాటర్ బాల్, పేపర్లు ఇచ్చుకున్నారు ఇటు ఎమ్మెల్యేలు అందరూ కూడా. మరి ఈ మొత్తం కూడా ఈ కార్ రేస్ చర్చకు కావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబడగా స్పీకర్ అయితే దీన్ని తిరస్కరించారు. సభ్యులు స్పీకర్ వెల్లోకి దూసుకెళ్లారు. నిన్ననే స్పీకర్ చెప్పారు, ప్లకార్డులు పట్టుకోవడం కానీ వెల్లోకి దూసుకురావడం కానీ మనం అతిక్రమించకూడదు, ప్రజలంతా గమనిస్తున్నారని ఆయన క్లియర్ గా అన్ని పార్టీలకు చెప్పిన నేపథ్యం. కానీ బీఆర్ఎస్ మాత్రం అదే ధోరణితో నేడు వెల్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. మరి ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు పేపర్లు, వాటర్ బాటిల్ అయితే వేసుకున్న నేపథ్యం కనిపించింది. ఇటు చెప్పులు కూడా వేసుకున్న పరిస్థితి కనిపించింది. సో మొత్తానికి తెలంగాణ సమావేశాలు నేడైతే హాట్ గా కొనసాగుతూనే ఉన్నాయి. సరిన 6వ రోజు సమావేశాలు నేడు మొత్తం చివరి రోజు అనుకుంటుంది. దీనిలో భాగంగా గందరగోళం నెలకొంది పూర్తిగా. ఇటు ప్రతిపక్ష సభ్యుల మాటల యుద్ధంతో మొత్తంగా సభ దద్దరిల్లిపోయింది. ఇప్పటికే ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూభారతి బిల్లుపై ఆయన మాట్లాడుతూ వ్యవహారంగా కూడా వివరిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్ష ఎమ్మెల్యే అయితే పదే అడ్డుకోవడం జరిగింది. దీంతో సభ 2 సార్లు వాయిదా కూడా వేసిన పరిస్థితి. అయితే మొత్తానికి బీఆర్ఎస్ సభ్యుడు కేటీఆర్ పైన పెట్టిన హైదరాబాద్ ఫార్ములా ఈ కార్ రేస్ మాత్రం చర్చ చేపట్టాల్సిందేనని బీఆర్ఎస్ బేస్మెంట్ కూర్చుంది. దీంతో వాటి ప్లకార్డులు పట్టుకుని సభ్యులు వెల్లోకి కూడా దూసుకొచ్చి పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేయడం జరిగింది. మరి ఈ క్రమంలోనే కాంగ్రెస్ సభ్యులు పేపర్లు విసుకున్నారు, చెప్పులు చూపించుకోవడంతో పాటు వాటర్ బాటిల్ సైతం విసుకున్నారు. ఈ మధ్య కాలంలో ఇటు షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ ఇదివరకే వెల్లుమలను చంపుతామనేటువంటి ఏదైతే సోషల్ మీడియాలో వాడిందో వరుస వివాదాల్లో ఉన్నటువంటి శంకర్ ఈ రోజు సభలో తాను ఎక్కువగా దురుసుగా ప్రవర్తించడం అనేది కూడా చాలా వరకు చర్చగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి వాటర్ బాటిల్ సైతం వీరంతా వేసుకోవడం సభలో గందరగోళ పరిస్థితి తలెత్తిన పరిస్థితి. మొత్తానికి స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దళిత స్పీకర్ ను అవమానించారంటూ మొత్తంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ కూడా ఆవరణలోకి నిరసనకు దిగిన నేపథ్యం కనిపించింది. దళితుడైన ఏదైతే గడ్డ స్పీకర్ ఉన్నారో మరి వారి మీద పేపర్లు విసిరి అఘోరపరిచారంటూ తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అయితే పనిచేశారు. సభా నియమాలు ఉల్లంఘించిన బీఆర్ఎస్ సభ్యులను వెంటనే సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపించింది. సో కేటీఆర్, హరీష్ రావు, కవిత ఆనాటి ప్రభుత్వ పెద్దలు ధరణి అడ్డు పెట్టుకుని పేదల భూములు లాక్కున్నారని, భూముల వ్యవహారం బయటపడుతుందని, సభను అడ్డుకుంటున్నారని క్లియర్ గా అయితే నిజాం గవర్నమెంట్ అలా ఉండేదో ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణిని అలా మలుచుకున్నారని మంత్రి తన ప్రసంగం స్టార్ట్ చేసింది చెప్పిన నేపథ్యం. మరి ఇదంతా కూడా ప్రజలు గమనిస్తారు, ప్రజలకు తెలుస్తుందన్న ఉద్దేశంతోనే కేటీఆర్ వీళ్ళంతా కూడా
సభలను అడ్డుకుంటున్నారు అనేటట్టుగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అయితే చెప్తున్న నేపథ్యం ఇటు భూముల వ్యవహారం భయపడుతుంది, సభను అడ్డుకున్నారని వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్పీకర్ చైర్ను బీఆర్ఎస్ సభ్యులు అవమానించారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేసిన పరిస్థితి. మొత్తానికి వాయిదా విరామం తర్వాత సభ ప్రారంభమైన కొద్దిసేపటికి ఒక వ్యక్తి కేసు గురించి ఇంత ఇష్యూ చేయడం సరికాదని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అనడం, మరి సభను తప్పుదోవ పట్టించడం మంచిది కాదని కూడా స్పీకర్ సూచించడం, భూభారతి ముఖ్యమైన బిల్లు, ప్రజలకు సంబంధించిన బిల్లు, చర్చలో జరుగుతున్నటువంటి ఇలాంటి ప్రవర్తించడం అసలు సరికాదు అనేది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ వారు ఎవరు కూడా వినని పరిస్థితి నెలకొంది. భూభారతి బిల్లు ఆమోదం పొందాక బీఆర్ఎస్ సభ్యులను తన ఛాంబర్ కు పిలుస్తానని కూడా స్పీకర్ చెప్పారు. అయినా బీఆర్ఎస్ సభ్యులు మాత్రం చెప్పినది వినకుండా అసలు తగ్గకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ప్లకార్డులు పట్టుకుని వెళ్ళొకి వచ్చే ప్రయత్నం చేశారు. మొత్తం కూడా ఈ గందరగోళం మధ్య పొంగులేటి భూభారతిపై పూర్తిగా వివరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా అది కొనసాగింపు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కొనసాగింపులోనే బ్రేక్ వచ్చిన పరిస్థితి కనిపించింది. ఇంకా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సభకు చేరుకున్నారు, అసెంబ్లీకి చేరుకున్నారు. మరి ఇప్పుడు చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సహకరిస్తారా, అలాగే కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నట్టుగా మరి వీరందరినీ సస్పెండ్ చేసే అవకాశం ఉందా, ఇవన్నీ కూడా వేచి చూడాల్సిన అంశాలు చేశాను. ఓకే, మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు శంకర్ చెప్పు విసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆయన మీద కూడా ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా పెట్టాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు అయితే డిమాండ్ చేస్తున్నాయి. సో దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది అంటే మొత్తం ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే దానికి సంబంధించినటువంటి ఈ విషయాలపైన మాట్లాడుతున్న సందర్భంలో ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కసారిగా వెల్లోకి ప్రయత్నం చేయడం, కేటీఆర్ పైన చర్చ జరపాలని, ఆ కేసు సంబంధించిన చర్చ జరపాలని వాళ్ళు అనడం, మొత్తం ఇదంతా జరుగుతున్న క్రమం. అసలు దీంట్లో ఒక్కొక్కరుగా జరుగుతున్న క్రమాలు ఏంటి, మొదటి నుంచి కూడా నల్ల బ్యాడ్జీలు ప్లకార్డులతో అసెంబ్లీకి వారి అమ్మతో హాజరవ్వడం జరిగింది. 420 420 కాంగ్రెస్ బూట హామీలని వాళ్ళని పదే పదే చూడడం, అక్రమ కేసులు నమోదు చేస్తున్నారనడం బీఆర్ఎస్ ఎమ్మెల్యే నినాదాలు చేస్తూనే పోయారు. సో సభలో తమ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీళ్ళపల్లి శంకర్ చెప్పు చూపించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే ఆరోపిస్తున్నారు. మరి దళిత ఎమ్మెల్యేలకు చెప్పు చూపించారని మండిపడ్డారు. షాదార్ ఎమ్మెల్యేపై ఎస్టీ ఎస్టీ కేసు నమోదు చేయాలని కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. దీంతో అసెంబ్లీలో గందరగోళం అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. స్పీకర్ పోడియం వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే దూసుకువెళ్లే ప్రయత్నం చేశారు. కానీ మార్షల్స్ అయితే వెంటనే వారిని అడ్డుకోవడం జరిగింది. మొత్తం ఇదంతా కూడా లైవ్ లో నడుస్తున్న పరిస్థితి ఉంది. కానీ వాళ్ళు విచక్షణ కోల్పోయారు. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ సభ్యుల వద్ద తోపులాటైతే చాలా వరకు జరిగింది. ఒకరిపై ఒకరు ఆ వాటర్ బాటిల్స్ వేసుకోవడం ఏంటి, బాటిల్స్ వేసుకోవడం ఏంటి, పేపర్లు విసురుకున్నారు. చాలా నీచంగా వ్యవహరించారని ప్రజలైతే ఈ అసెంబ్లీ చూసిన వాళ్ళందరూ కూడా ఆయా మాధ్యమాలు, ఆయా టీవీ ఛానల్ కామెంట్లు వాళ్ళు చూసినట్టు తీరులో అయితే కామెంట్ లో చెప్తున్నారు. ఇలాంటి పనికి మాలిన వెధవలన మనం అసెంబ్లీకి పంపించామని కొంతమంది సీనియర్ సిటిజన్స్ కూడా కామెంట్ల రూపంలో ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళైతే కామెంట్ చేయడం కూడా చాలా వరకు చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ప్రభుత్వం నిర్ణయాలను ప్రకటిస్తున్నప్పుడు హుందాగా వ్యవహరించాలి. అలాగే ప్రభుత్వం ఎమ్మెల్యేలు కూడా అయితే ప్రభుత్వం అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా సమయం పాటించాలి. కానీ ఇలా ప్రజల అయితే అసెంబ్లీ సమావేశాల్లో ఏదో ఆశిస్తున్నాం, ఏదో చెప్తారు, శాసనాలు రాస్తారు, మన కోసం చట్టాలు చేస్తారు, మంచి ఉపయోగకరం అవుతుందని వీక్షిస్తుంటే ఇలా ఒకరి కోసం ఒకరు స్వార్థ ప్రయోజనాల కోసం అందరూ వాడుకోవడం ఏంటని మొత్తానికి సోషల్ మీడియాలో ఇటు దాదా వరకు కూడా సీనియర్ సిటిజన్స్ కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు, చాలా జుగుప్సాకరంగా ఉంది వీళ్ళ వ్యవహారం అనేటట్టుగా కామెంట్ల రూపంలో సోషల్ మీడియాలో తమ ఉన్నటువంటి వేదికల్లో తమ అభిప్రాయాన్ని రాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి స్పీకర్ పై బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేపర్ల కట్ట వేసినట్టు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే సభ్యులు అయితే అంటున్న నేపథ్యం కనిపిస్తుంది. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా పేపర్లు చింపి విసిరేశారు. స్పీకర్ పోడియం వైపు హరీష్ రావు వెళ్లారు. మరి పాడి కౌశిక్ రెడ్డి అయితే దూకుడు మనకు తెలిసిందే. కాంగ్రెస్ ఎమ్మెల్యే వైపు దూకుడు రావడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే వీళ్ళపై శంకర్ చేయి చూపించి హెచ్చరించడం జరిగింది. సో షాద్నగర్ ఎమ్మెల్యేపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ సభ్యులైతే బలంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపించింది. మొత్తానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దళిత స్పీకర్ అవమానించిన సభలో వివరించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటున్నారు. క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ ఒకరికొకరు చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.